మళ్ళీ ఇంకెక్కడ తీసుకుపోతావయ్యా నువ్వు అంటే సీట్గా పోతాను కూడా పోతలేదు. హైదరాబాద్లో కొంతమంది వ్యక్తులు ఓ మహిళను ఫాలో అయ్యారు. ఇది గమనించిన మహిళ తన భర్తకు ఫోన్ చేసింది. దీంతో మహిళ భర్త ఘటనా స్థలానికి రావడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక బీజేవైఎం నేత సురేష్ తమ కుటుంబ సభ్యులపై దాడి చేయించారని బాధితులు ఆరోపించారు. మహిళలను చూడకుండా కొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగిందని బాధితులు ఆరోపించారు. తమపై దాడి చేసిన వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. ఎందుకు వచ్చినావన్నా నువ్వు? ఆడపిల్ల మీద చేయడానికి వచ్చినావా? ఆడపిల్లలు వచ్చినావండి. ఆడపిల్ల ఎవరు అన్నా నీకు చేత అన్నా? రేష్మా, నేను మా ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఆన్ ది వేలో సమ్ ర్యాండమ్ గైస్ నాకు ఒక 3-4 డేస్ నుంచి ఫాలో అవుతున్నారు. ఫాలో అయ్యేటప్పుడు నేను నిన్న 12-10 తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళకి కాంటాక్ట్ చేసి నన్ను రిసీవ్ చేసుకోమన్నాను. బికాస్ ఆఫ్ ర్యాండమ్ గైస్ వాజ్ ఫాలోయింగ్ టూ మచ్ టు మీ. సో వాళ్ళకి మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినాక నా డ్రాప్ అయింది ఇంటి దగ్గర. డ్రాప్ అయినాక మా హస్బెండ్ వాళ్ళకి అడిగినారు ఏమైంది అని అడిగితే వాళ్ళు మీరెవరు నాకు అడగనీకే, నేను పెద్ద అది అన్నట్టు మిస్బిహేవ్గా ఫిల్తీ వర్డ్స్ యూజ్ చేసినారు. సో మా హస్బెండ్ ఏమి ఏందన్నా అట్లా మాట్లాడుతున్నావు, నార్మల్గా అడిగినాను కదా అది ఇది అని అంటే వాళ్ళు వాళ్ళ గ్యాంగ్కి పిలిచి మా ఫ్యామిలీ మీద అటాక్ చేసినారు. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో మీ అండ్ మై హస్బెండ్ సిస్టర్. కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి కన్నీటి